పొద్దున్న లేచి చూసేవరకి తెల్ల పుంజ అయితే కనిపిస్తలేదు. ఎటు పోయిందని చూస్తే ఆ పక్కింట్లోనే అయితే తిరుగుతుంది. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే వాళ్ళ లవర్ని పట్టుకొని వచ్చింది. హలో అందరికీ, వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. ఈరోజు వచ్చేసి డే 21. 20 రోజు కూడా సేమ్ ఫీడ్ ఇచ్చిన, అందుకని చెప్పి వీడియో తీయలే. ఇవాళ అయితే డే 21. ఈరోజు వచ్చేసి మార్నింగ్ సజ్జలు, రాగులు, అలాగే రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి జర కొంచెం మిక్సీ పట్టుకొని అవుతున్నాయి. ఆ మూడింటిని కలిపి అయితే ఇచ్చేసిన. పిల్లలు అయితే మంచిగా తింటున్నాయి అవి. ఇదే ఫీడ్ పెద్ద కోళ్ళు కూడా తింటున్నాయి. ఇవి తింటున్న టైంలో ఏదో సందడి మిస్ అయిందని అనుకుంటున్నా. అది ఏందని చూస్తే పుంజ అయితే కనిపిస్తలేదు. మన తెల్ల పుంజ ఉంది కదా, అదైతే కనిపిస్తలేదు, మిస్ అయింది. ఎటు పోయిందని చూస్తే అటు ఇటు చూస్తే పక్కింట్లోనైతే తిరుగుతుంది అది. సరే తిరగని మళ్ళా సాయంత్రం రిటర్న్ వస్తుందా రాదా చూద్దామని చెప్పి లైట్ తీసుకున్నా. ఒకవేళ మళ్ళీ రిటర్న్ వస్తే దాన్ని రోజు అట్నే వేసి పెడతా బయటికే, అది పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. సో అట్లా అని చెప్పి అలా దాని ఎంబటైతే పోలే, తిరగని అని చెప్పి లైట్ తీసుకున్నా. బయట తిరిగి వస్తే మనకు ఫీడ్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది కదా, అట్లా అని చెప్పి ఇచ్చిపెట్టిన. ఇక సాయంత్రం వచ్చేసి మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్లో కొంచెం తౌడునైతే కలిపి ఫీడ్గా అయితే ఇచ్చిన. తెలుసు కదా ఈ ఫీడ్ ఎట్లా తింటాయో. ఈ రైస్లో తౌడు కలిపి ఇస్తే మాత్రం మామూలుగా తినాయి. 5 నిమిషాల్లో ఆ ట్రే మొత్తం కంప్లీట్ చేసేస్తాయి. సో ఇట్లనైతే ఇచ్చుకున్న తర్వాత ఈ వాటర్ని చూస్తే మొత్తం చెత్త చెత్త చేసినాయి. సో ఈ వాటర్ని అయితే చేంజ్ చేసుకుందాం, ఎందుకంటే ఇవి తినగానే వాటర్ అయితే తాగుతాయి. అట్లా అని చెప్పి ఫ్రెష్ వాటర్ అయితే ఇచ్చేసిన. అవి తిన్నాక ఈ వాటర్ అయితే తాగుతాయి. ఈ గ్యాప్లో ఈ తెల్ల పుంజ అయితే వచ్చింది. దీంతో పాటు దాని లవర్ని కూడా తీసుకొని వచ్చింది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. పొద్దున పక్కింటికి పోయింది కదా, అక్కడ వాళ్ళకు కూడా కోళ్ళు ఉన్నాయి. వాళ్ళకెళ్ళి ఒక పెట్టనైతే ఎంబడి వేసుకొని వచ్చింది. అదేమో భయపడుతుంది ఇటు రానికి. ఇది ఏం చేస్తుంది, మళ్ళీ దాని దగ్గరకు పోయి మళ్ళీ దాన్ని తీసుకురానికి ట్రై చేస్తుంది. చూస్తురు కదా, దాని దగ్గర పోయి అది పిలుచుకొని వస్తుంది. రా రా, ఇది మా ఇల్లే, ఎవరేమన్నా దా అని తీసుకొస్తుంది. కానీ అది ఎంత చేసినా అవి భయపడి మళ్ళీ వెనకకే పోతుంది అది. సరే నువ్వు పోతే పో, నేనైతే మళ్ళీ రేపు వస్తా అని చెప్పి అదైతే ఇన్నే ఉంది పుంజు. ఇక రేపు కూడా నేను పొద్దున లేచేలోపే ఇది పోయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే వీటిని బయటనే వేసి పెడుతున్నా, ఆ షెడ్లను అయితే పెడతలేను. ఎందుకంటే ఒక కోడి పొదుగుతుంది కదా, దాని దగ్గరకు పోయి ఆ గుడ్లను వలగొడుతుందని చెప్పి వీటిని అయితే బయటనే ఉంచుతున్నా. సో అట్లా అని చెప్పి పొద్దున్న లేచేలోపు ఇవి అయితే బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతున్నాయి. సో రేపు పొద్దున్న లేచే వరకు ఇది మళ్ళీ వాళ్ళ ఇంటికే పోతుంది. మళ్ళీ సాయంత్రం అయితే వస్తుంది అటు ఇటు చేసి. సో ఇవాళ ఫీడ్ అయితే ఇట్లా ఇచ్చుకున్నా. మార్నింగ్ సజ్జలు, రాగులు, బియ్యం 3 కలిపిచ్చిన. ఈవినింగ్ వచ్చేసి రైస్లో కొంచెం తౌడు కలిపిచ్చేసిన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.